ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయితే మరొకసారి వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది మనకు స్పీకర్ గారికి. ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది స్పీకర్ గారు ఇప్పటికే ఒక 7గురికి సంబంధించి ఒక క్లియర్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగినది. ఇంకా ముగ్గురు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, వీరి మీద అయితే ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగినది. 2 వారాలు గడువు కూడా ఇచ్చింది. వారం 3 రోజుల తెలపాలని చెప్తే ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వాదిస్తున్న లాయర్ ఎవరైతే ఉన్నారో 2 వారాలు గడువు కూడా కోరడం జరిగింది. దాని మీద ఒక సంచలనమైన తీర్పు అయితే మీరు లాస్ట్ ఛాన్స్ ఇదే అని చెప్పేసి దీని మీద తీసుకోవాలి, లేకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పి అయితే ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అది ఈరోజు చర్చ జరిగింది. ఇదే లాస్ట్ ఛాన్స్, లేకుంటే మేమే నిర్ణయం తీసుకుంటాం. అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. సో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్లపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు స్పీకర్ 7గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీసుకున్న చర్యలు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు నివేదించారు. దీంతో మిగతా వారిపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించగా అందుకు అభిషేక్ సింఘ్వి గడువు కోరారు. అంటే ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో 7గురు ఎమ్మెల్యేలకు సంబంధించి దాని వివరణని కోర్టుకు అయితే సబ్మిట్ చేయడం జరిగింది అభిషేక్ సింఘ్వి. ఇంకా మిగతా 3 ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాటి మీద నిర్ణయం తీసుకోవడానికి ఒక 2 వారాల గడువు అయితే అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. 2 వారాల గడువు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇదే ఫైనల్ నిర్ణయం కూడా సుప్రీంకోర్టు కూడా హెచ్చరిక జారీ చేసింది. సో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఆదేశించినట్టుగా ఇందుకు అభిషేక్ సింఘ్వి గడువు కోరారు. మిగతా 3 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని, ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. సో మిగతా 3 ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నారో వాళ్ళు విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని చెప్పేసి సమయం చెప్తే 2 వారాలు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇదే చివరి ఛాన్స్ అని పదే సుప్రీంకోర్టు కూడా హెచ్చరిక జారీ చేసింది. తదుపరి మీరు సబ్మిట్ చేయకపోతే తదుపరి లాస్ట్ నిర్ణయం మేమే తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకరు తీసుకున్న చర్యల అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. సో 2 వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో దాని వివరణ ఏదైతే ఉన్నదో అఫిడవిట్ ఉంటాయి కదా, అఫిడవిట్ని కూడా ఈ 2 వారాల్లో సబ్మిట్ చేయాలి. మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి 4 వారాల గడువు కూడా కోరడం జరిగింది. అంటే 4 వారాలు అంటే ఒక 1 మంత్ టైం వేసుకోండి. ఒక 1 మంత్ లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీరు తేల్చిపడేయాలని చెప్పేసి కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని చెప్పేసి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. దాంట్లో నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకొని ఒక చివరి ఛాన్స్గా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. 10 మంది ఎమ్మెల్యేల ఫిర్యాదులు రాగా వారిలో అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన 3 ఎమ్మెల్యేల విషయంలో దానం నాగేంద్ర విషయంలో స్పీకర్ వేటు తప్పదనే టాక్ వినిపిస్తుంది. మరో 2 కడియం శ్రీహరి, సంజయ్ కుమార్లపై గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అంటే ఇక్కడ 7గురు ఎమ్మెల్యేలకు సంబంధించి క్లియర్గా పార్టీ మారినట్టుగా లేదు అని చెప్పేసి ప్రూఫ్లు లేవని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పడం జరిగినది. ఇంకా కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, వీళ్ళ ఈ ముగ్గురులో దానం నాగేందర్ పైన వేటు పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. మిగతా కడియం శ్రీహరిను, సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపై ఎటువంటి నిర్ణయము తీసుకుంటారని చెప్పేసి మాత్రము అంటే వేటు పడేలాగా నిర్ణయం తీసుకుంటారా, లేదంటే పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా అని చెప్పేసి మాత్రము ఒక క్లియర్గా అయితే రాని పరిస్థితి. అది నిర్ణయం వచ్చేదాకా మనకు అర్థం కాని పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే ఎవరో ఒకరి మీద వేటు పడబోతున్నది అని మనకు కొంచెం సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, నిర్ణయము వివరణ ఇస్తారు, అఫిడవిట్లో పెడతారు. క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో సేకరించిన తర్వాత దాన్ని బట్టి
బై ఎలక్షన్ వస్తుందా రాదా అనేది, పార్టీ మారిందా లేదా అనేది మనకు తెలిసిపోతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ అటు తిరిగి ఇటు తిరిగి కడియం శ్రీ గారు కావచ్చు, ముఖ్యంగా బాగా వినిపిస్తున్న పేరు దానం నాగేందర్ పేరు కావచ్చు. వీళ్ళ మీద వేటు పడే అవకాశం ఎక్కువ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇదే లాస్ట్ ఛాన్స్ అని కూడా చెప్పారు, సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది. సో దీన్ని బట్టి చూస్తే మనము ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశము. దీన్ని బట్టి ఇక 1 మంత్ అంటే ఇప్పుడు జనవరి 16 తారీఖున అంటే మనకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి మధ్యలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ లోపు ఏమన్నా నిర్ణయం తీసుకుంటే ఆ ఎలక్షన్ తర్వాత మరి ఎటువంటి నిర్ణయం బట్టి బై ఎలక్షన్ వస్తుందా రాదా, లేకపోతే ఇదే పార్టీలో కొనసాగుతారా అని చెప్పేసి మాత్రము స్పీకర్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది.